ముందుగా దేవాలయాలు కొంటున్నారు, అలాగే సంబంధించిన మహిళలకు కానున్నారు, సంఘ స్వామికి కానున్నారు, పెద్దలకు కానున్నారు, మహాపరుషులు ప్రేరణమైన మా మీరు ఈ బంగారు కాలంలో ఎలా అల్పుడును అయ్యకుడిని అనేది నిలబడి ఈ ఏడు నా తెలుగు శాఖలో చెప్పడానికి ప్రభుత్వం రాష్ట్రాంగంలో మారడానికి సహాయం అనుగ్రహించి నేను పరంగా వారి శాఖలు చెప్పడానికి సహాయం అనుగ్రహించమని దేశ పరిస్థితి నాకు ఆశిస్తున్నాను అడిగి ముందుగా నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. అయితే దేవుడికి మరి నేను పెళ్లి చేసిన తర్వాత కూడా మా ఆవిడని మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎక్కువ తీసుకెళ్ళేవాడిని. భద్రాచలంగా విజయవాడ చాలా టెంపుల్స్ తిరుపతి ప్రతి నిమిషము తిరగడం నాకు అలవాటు. ప్రతి సోమవారం శివాలయం వెళ్ళడం, గుండుగోలు స్టార్ట్ గుండుగోలు వచ్చిన తర్వాత కూడా శివాలయం వెళ్ళడం అలవాటు. అయితే నేను హిందువుడు కదా, మా అక్కగారు మొక్కుకుంటుంది, ఆవిడ నాకు చేసమంది, నేను ఆవిడ మొక్కుకున్నా, ఆవిడ తెచ్చేసింది. అయితే నేను తెచ్చాను కదా ముందు వెళ్ళాను. 7 వారాల క్రితం నాకు అనిపించింది మామూలు నేను అందదు కాబట్టి అది జరగలేదని అనుకుంటాను. తర్వాత అలా కొన్ని చోట్లకి వెళ్తా ఊళ్ళో అయితే ఆరాధనకు వెళ్ళేవాడి కాదు. 2010 చివరిలో కూడా చివరిలో 2010 చివరిలో ఇంకా అత్తగారు అలా వెళ్ళాలని చెప్పడం వల్ల ఆరాధనకు వెళ్ళేవాడు, సిఎస్ఐలో ఆరాధనకు వెళ్ళేవాడు. వెళ్తూ ఉండగానే నేను 11లో బైబిల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని మనమంది కొంతమంది శాఖతో అడిగేవాడు, ఇవి అలా తెలుసుకుంటూ ఉండేవాడు. దేవుడు అలా మాట్లాడుకుంటూ రోజు మాట్లాడుతూ ఉంటే నేను నా గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఏం ఇచ్చాడు? నడుస్తాడని నేను అనుకుంటున్నా, నడుస్తాడా లేదా ప్రార్థన చేస్తున్నాను, నడుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇంకా ఎందుకు కూడా మనకి కూడా దాని తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటాను. అయితే అడుగుతూ ఉంటాక ఒకరోజు ఈ సాగు ఇలా మారేవాళ్ళు చాలా చెక్కకపోతే నేను అనుకున్నాను ఆ తర్వాత దేవుడు అసలు ఉపయోగించమాట నేను కార్యక్రమాలు అనిపించింది. అందుకే నా కాకుండా ఎలా మారాను, నేను ఎలా ఇస్తున్నాను అనే విషయాన్ని కొన్ని కోరుకుంటున్నాను. అలాగే సంఘంలో కనుక్కున్నాను వచ్చాను. అయితే నాకు ఎరుసలేం అవ్వాలని కోరిక 2011 చివరి అప్పుడే అనుకున్నాను. భారతదేశం కూడా ఎరుసలేంలో తీసుకోవాలనుకున్నాను. అయితే మా అన్నగారు సిఎస్ఐలో ఉన్నాం కదా, మా అన్నగారి కాదు కదా, తీసుకున్నామంటే ప్రార్థన చేసుకుంటే 15లో సెప్టెంబర్లో తీసుకున్నాను. అయినా నేను అనుకున్నాను ఎందుకు ఎరుసలేం అనుకున్నాను కదా, ప్రార్థన చేసుకుంటే ఎలా అనుకున్నాను కుదరలేదు. అయితే 23లో ఆత్మమే పాస్పోర్ట్ పెట్టిన తర్వాత 3 నెలలకి 4 నెలలకి ఎరుసలేం కోసం ద్వారా అవకాశం వచ్చింది. అయితే మొత్తానికి ఎరుసలేం వెళ్ళడానికి ప్రయాణం హైదరాబాద్ దాకా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ ఆ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంటి ప్రార్థన చేసుకున్నా అనుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటే 2000 సెప్టెంబర్ అదే సెప్టెంబర్లో దేవుడు బాగా తెలిసాడు. తెలిసిన మా కుటుంబ ప్రదేశాలు మొత్తం తిరగడం కానీ చూడడం అనేది జరిగింది. అయితే నేను ఇంకా ఎమ్మెల్యే చెప్పడం వస్తాను అనుకున్నాను, కానీ మళ్ళీ సొంతంగా నాకు అవకాశం ద్వారా ఎరుసలేము వెళ్ళాను. అదే దానిలో అవకాశం తీసుకోవడం కూడా జరిగింది. అయితే దేవుని కాలం లేట్ అవుతుంది అనుకుంటే మన పెద్దలు ఏదో మేలు దారుణం ఎందుకు అనుకుంటున్నాను. దేవుడు నా పట్ల ప్రతి నిత్యము నాతో ఉంటున్నాడని నేను నమ్మాను కాబట్టి నాకు ముఖ్య భాగం నెరవేరుస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎరుసలేం అవ్వాలనుకుంటున్నాము. అది నా గురించి మీ అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయడం, నేను మీ గురించి కూడా అందరి గురించి ప్రార్థన చేయడం, చిన్న సాక్షి దేవుడు జీవించింది.